ఎన్ఎస్ఆర్ ప్రసాద్ డైరెక్షన్లో ఈ సినిమా ఇంకా పేరు పెట్టలేదు. అంతకుముందు 2-3 సబ్జెక్టులు విన్నాం. అన్నింటిలో కల్లా నాకు ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడున్న దీంట్లో నాకు కొత్తగా ఉంటుంది. కొంచెం మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ ఉంది, మాస్ ఉంది, ప్లస్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది మూవీ. దాని మూలం ఈ సబ్జెక్టు ఒప్పుకోవడం జరిగింది. చాలా రఫ్గా ఉంటుంది క్యారెక్టరు. సబ్జెక్టు అంతా ఇక డైరెక్టర్ గారు చెప్తారు. అలాగే రామరెడ్డి గారు అని మాకు అంతకుముందు నుంచి బాగా తెలుసు, ప్రొడ్యూసర్ అయితే పొలిటికల్గా కూడా ఉన్నారు ఆయన. వాళ్ళు సినిమా చేద్దామని నా దగ్గర రావడం అది ఎప్పటి నుంచో జరుగుతుంది. మంచి సబ్జెక్ట్ చూసుకున్న తర్వాత చేద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేసి మే నుంచి రెగ్యులర్ షూటింగ్ నాది జరుగుతుంది, వీళ్ళది ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. అక్ష తను ఆల్రెడీ అంతకుముందు కందిరేగా ఈ ఫిల్మ్స్లో చేసింది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుంది అన్ని క్యారెక్టర్స్ కూడా. ఈవెన్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగా చేయగలగాలి అటువంటి క్యారెక్టర్. అంటే ఈ అమ్మాయి అయితే న్యాయం చేస్తున్నాను అనుకుని ఈ అమ్మాయిని పెట్టుకోవడం జరిగింది. అలాగే రెహమాన్ గారి క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ, అంటే ఈ ముగ్గురు మధ్య జరుగుతుంది ఈ ముగ్గురు మధ్య. సో విల్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అన్నా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ మీద డిపెండ్ ఉంటుంది. మేము సబ్జెక్ట్ మేము చేస్తున్నాం, ఇక మిగతాదంతా డైరెక్టర్ చేయాలి. ఐ హోప్ డెఫినెట్గా. ఎందుకంటే బేసికల్గా అతను రైటర్ కూడా అంతకుముందు ఆ డైలాగ్స్ కానీ కానీ చాలా పవర్ఫుల్గా చేసుకున్నారు. అందరూ విషెస్ ఈ సినిమాకి కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు చెప్తున్నారు, ఇది నా ఫస్ట్ కాంబినేషన్. శ్రీకాంత్ గారు కూడా నటించిందని డైరెక్టర్ శ్రీరామ్ గారు వర్క్ చేస్తే నాకు చాలా చాలా మంచి విషయాలు. ఈ కథ విన్నాను, నాకు చాలా కన్విన్సింగ్గా అనిపించింది. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని నాకు నమ్మకం. అండ్ I wish Srikanth all the very best, and of course Miss Beautiful Aksha. It's our second combination. Our first film was with me, Malayalatlo, and the director, I wish him all the best, and also the producer who entrusted us, Engla Nambi Panathapota producer VSR production. I give him all the best wishes, and rest is up to all God. Thank you so much. I'm very excited to be working with Srikanth sir because I've really always admired his work ever since I've entered the industry. I've always admired his work. I love his work in Mahatma and all those films. So it's a great pleasure to be working with him. I'm sure I'm going to get to learn a lot from him. I've already worked with Rahman Garu. He's part of my first film in Malayalam. And that's where I actually made my debut. So it's a very special feeling to be working with you again. Also, I want to thank my director, Sita Ram sir, because to give a heroine a character like this, it takes a lot of, it's a big risk, and I thank him for trusting me so much. Also the producer, Ram Reddy Garu. Some films you need to do only to satisfy yourself as an actor, and I think this film is exactly that for me. So I want to thank everyone, and please wish us all the best. Give us your blessings so we make a good film. Thank you. ఈ సినిమా మా అందరికీ మంచి హిట్ కావాలని, అలాగే డైరెక్టర్ గారికి, కొత్త ప్రొడ్యూసర్ రామిరెడ్డి గారికి, ఇలా మా అందరికి కూడా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా క్యారెక్టర్ వచ్చి చతుర్వేది అనే ఒక క్యారెక్టర్ అండి, ఒక లీగల్ అడ్వైజర్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి, రెహమాన్ గారికి టైలర్ మేడ్ క్యారెక్టర్. ఇక దీని గురించి ఎంత చెప్పినా చాలా ఎక్కువ అవుతుంది. స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. డైరెక్టర్ ఎప్పుడు తక్కువ మాట్లాడాలి, కథ మాట్లాడాలి, సినిమా మాట్లాడాలి. కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాను, సినిమా మాత్రం షూర్ హిట్ అని. ఈ నెల 16 నుంచి 25 వరకు ఫస్ట్ షెడ్యూల్ అండి. నెక్స్ట్ మంత్ 3rd నుంచి 13th వరకు సెకండ్ షెడ్యూల్. జూన్ 3rd నుంచి 15th థర్డ్ షెడ్యూల్ తోటి కంప్లీట్ అయిపోతుంది. టాకీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకో పార్ట్ వచ్చి మలేషియాలో 2 సాంగ్స్ చేయడం ద్వారా సినిమా ఎండ్ అయిపోతుంది. నేను మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉందాం, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా ఉందాం, సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉందాం అనుకున్నాను. డైరెక్టర్ గారికి కథ నచ్చిన తర్వాత డైరెక్టర్ గారికి చెప్పాను, శ్రీకాంత్ గారు అయితే బాగుంటుంది అంటే, శ్రీకాంత్ గారు ఒప్పుకుంటే కథ అప్పుడు నా దగ్గర రమ్మన్నాను. అట్లానే డైరెక్టర్ గారు వెళ్ళి హీరో గారికి చెప్పి, హీరో గారు అప్పుడు నాకు ఫోన్ చేసి కథ బాగుంది రెడ్డి గారు మనం చేద్దామని అన్నారు. హీరో గారు కూడా మంచి కోఆపరేషన్ చేస్తారని, బాగా సినిమా మంచి సబ్జెక్టు, ఇలాంటి సబ్జెక్ట్ తీయాలని ఉద్దేశంతో నేను ఈ సినిమా మొదలుపెట్టాను. ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంత అవసరమైనా కూడా దేంట్లోనే కూడా ఫైనాన్స్ పరంగా కూడా ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా 100% ఆయన వెనకుండి
ఈ సినిమా సక్సెస్ అయ్యేదానికి. ఇదే కాదు, ఈసారి ఇంకా మంచి ఇంకా పెద్ద పిక్చర్లు కూడా తీయడానికి మేము ఒక మా ఫ్రెండ్స్ అంతా అదే ఆలోచనలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన అంటే మా ఇండస్ట్రీ తరపు నుంచి కొంతకాలం నుంచి కూడా తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 3 స్టేట్స్లో కూడా మనం ఆంధ్ర నుంచి వచ్చి ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. కానీ సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ కాకపోయినా మేము కూడా ఒక మంచి గుర్తింపు పిక్చర్ తీయాలనే ఆలోచన మటుకి మా సంస్థకు కూడా ఉంది. మా రామరెడ్డి ద్వారా అవన్నీ చేస్తాం. మాకైతే ఈలుపడని పరిస్థితి.